ఇవాళ మన ఫస్ట్ బుకింగ్ వచ్చింది. 9 o'clock వచ్చినాను, 10:30కి పడ్డది బుకింగ్. ఈడ మన రసల్పుర బల్లంరాయ్ టు జీడిమెట్ల 530 రూపీస్ చూపెడుతున్నది. రామిరెడ్డి నగర్ అంట జీడిమెట్లలో. పికప్ వచ్చేసి పక్కనే ఉన్నది, 600 meters ఏమో ఉన్నది. పోయి లోడ్ చేసుకుందాం మెట్టలే ముందు. మనము పికప్ పాయింట్కి వచ్చేసినాము. ముందటి నుంచి లెఫ్ట్ అంటున్నది. ఈ లెఫ్ట్లో ఏడుందో రోడ్ లైన్స్. ఈ మారమ్మ టెంపుల్, బల్లంరాయ్ మారమ్మ టెంపుల్ ఉంటుంది ఇక్కడ. లెఫ్ట్ తీసుకోగానే రైట్ సైడ్ చూపెడుతున్నది. ఇటు వరకు అయితే వచ్చినాము. కస్టమర్ కాల్ చేద్దాం పక్క కాపీ ఎక్కడ ఉందో చూసి. సో ట్రిప్ అయితే స్టార్ట్ చేస్తున్నా. లోడింగ్కి పెట్టిన బండి 6 పైపులు ఉన్నాయి చిన్న చిన్నవి. డ్రాప్ డిస్టెన్స్ వచ్చేసి 14 kilometers. 14 kilometers డ్రాప్ డిస్టెన్స్ ఉన్నది. లోడ్ చేసుకుందాం వెహికల్ అయితే. ఇది మన లోడ్ 6 పైపులు. రామరెడ్డి నగర్ అది జీడిమెట్ల వేరే లొకేషన్ పెట్టి వాళ్ళు ఆడికి రావాలంటే ఆటో స్టాండ్ ఉందంట ఆడేనో, ఆడికి రమ్మంటున్నారు. వాట్సాప్లో తెప్పించుకున్న లొకేషన్, ఆడికి వెళ్తున్నా ఇప్పుడు. రోడ్ ఎంత నీట్గా కనిపిస్తుంది అలా. ఇక్కడ ఇదంతా క్లీన్ చేసినట్టున్నారు. ముందటి నుంచి కుత్బుల్లాపూర్ రోడ్ ఉంది, ఆ నుంచి లెఫ్ట్ తీసుకొని అక్కడికైనా వెళ్ళిపోతాం. ఈ ఫ్లైఓవర్ రెడీ అయిపోతే ఇంకా ట్రాఫిక్ తక్కువ ఉంటుంది. ఇప్పుడైతే లేదు ఇక్కడ ట్రాఫిక్, కానీ మామూలుగా అయితే ఇక్కడ ఉంటుంది ట్రాఫిక్ చాలా. ఈ నుంచి స్టార్ట్ అయ్యింది ట్రాఫిక్. లేదని అనుకుంటూనే ఉన్నా, ఇటు నుంచి స్టార్ట్ అయింది. అరే ఇటేటు ఈ కాక ఇక్కడ బండి ఆపేసినట్టున్నాడు. ఆనెనకలు పోతే నేను కూడా ఆనే నిలబడాలి. ఇది కుత్బుల్లాపూర్ మెయిన్ రోడ్, ఇంకా 6 kilometers. ఇక్కడ కూడా జామ్ ఉందా? ఇక్కడ కూడా ఫుల్ జామ్ ఉందా? అంటే మూమెంట్ అయితే ఉన్నది, జామ్ ఉన్నది కానీ మూమెంట్ అయితే ఉన్నది. మరి వెహికల్స్ ఆగైతే నిలవట్లేవు. కానీ ఇంకో 3 kilometers ఉన్నది. ఇండస్ట్రియల్ ఏరియాకి అయితే వచ్చేసినాం. ఇక్కడ సుభాష్ రోడ్. ఈ నుంచి రిటర్న్ బుకింగ్స్ అయితే ఉంటాయి, కాకపోతే ఎంతసేపు వెయిట్ చేయాలో అది తెలియదు. ఒక్కొక్కసారి ఏంటంటే బుకింగ్ క్లోజ్ కాగానే ఇమీడియట్గా వస్తుంది, ఒక్కొక్కసారి వెయిట్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఈ ఏరియా నుంచి మాత్రం ఉంటాయి ఖచ్చితంగా. ముందటికని రైట్ తీసుకుంటే దూలపల్లి క్రాస్ రోడ్, అంటే ముందట దూలపల్లి చౌరస్తా ఉన్నది, ఆ నుంచి మనం రైట్ తీసుకోవాలి. ఇంకా 1.5 kilometers ఉన్నది. ఇదే లైన్లో 400 kilometers పోతే మన డ్రాప్ లొకేషన్ సీదా. ఫైనల్లీ వచ్చేసినాం లొకేషన్కి. పక్కన ఆగి కస్టమర్కి కాల్ చేద్దాం. ఇది మన వెహికల్ అన్లోడ్ అయిపోతుంది. ట్రిప్ ఇది క్లోజ్. ఇది మన ట్రిప్ అయితే క్లోజ్ అయిపోయింది. ట్రిప్ అయితే ఈడికి క్లోజ్ చేస్తున్నా. క్యాష్ కలెక్టెడ్ 530 రూపాయలు ఇచ్చేసిర్రు మేడం వాళ్ళు.
530 వేసేసిర్రు అమౌంట్. కాకపోతే ఈ ట్రిప్పే లెక్క అర్థం కాలేదు, ఏమేమో కొత్త కొత్తవి వచ్చినాయి అన్నీ. అమౌంట్ 562 ఏమంటారు మైనస్ ఇంత 95 రూపీస్, 466 మనకు వచ్చింది. మళ్ళీ మన వైలెట్లకి ఇంత కట్ చేసుకున్నారు వీళ్ళు, 63 రూపాయలు. వచ్చా ఓకే ఓకే, టోటల్ అమౌంట్ ఇంత, వీళ్ళకి కమిషన్, ఇది మనకు వచ్చిన అమౌంట్. వెయిట్ చేద్దాం. ఇప్పుడు టైం అయితే 11:40 అవుతుంది. ఇంకేమైనా బుకింగ్లు వస్తాయేమో చూద్దాం. ఇక్కడనే ఆగి వాలెట్ల బ్యాలెన్స్ కూడా తక్కువైపోయినాయి, సస్పెండ్ చేయగల ఇంకొక బుకింగ్ వస్తే. దీన్ని రీఛార్జ్ అయినా చేసుకుందాం. దీంతో గూగుల్ పే ప్రాసెసింగ్ ఫింగర్ ప్రింట్ కావాలా, తీసుకో. చాలు, వాలెట్ రీఛార్జ్ 700 చిల్లర అయిపోయింది. ఇప్పుడు 0 అయిపోయింది దాని నుంచి. లేకుంటే మళ్ళీ సస్పెండ్ చేసేస్తాడు దీనికోసం. చాలా వెయిట్ చేద్దాం బుకింగ్ కోసం. మనకి ఇంకో బుకింగ్ వచ్చింది. టైం వచ్చేసి 11:54. డ్రాప్ వచ్చేసి ముసాపేట్, 481 రూపీస్ చూపెడుతున్నాడు. పికప్ డిస్టెన్స్ చూద్దాం ఎంత ఉంది. 2.5 కిలోమీటర్లు. షార్ట్ డిస్టెన్స్ ఏమైనా ఉందా? సరే, ఇదే ఫాలో అయిపోదాం. ఓకే, పోయి లోడింగ్ చేసుకుందాం వెహికల్. ఇక్కడ నుంచి ఒక షార్ట్ కట్ చూపెట్టింది. 1 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే తగ్గిపోయింది లోపలికి ఎంచిపోతే. ఫోన్ అయితే చేయలేదు, మెట్రోలో ఏముందేమో అడగలేదు, డైరెక్ట్ వెళ్ళిపోతున్నా. మనం వచ్చేసినాము పికప్ లొకేషన్కి. రైట్ సైడ్లో చూపిస్తున్నది. పక్కన ఆగి కస్టమర్కి ఫోన్ చేద్దాం. పాయింట్కి అయితే వచ్చేసినాము, ట్రిప్ స్టార్ట్ చేసేద్దాం. డ్రాప్ లొకేషన్ ఎంత దూరం ఉందంటే 11 కిలోమీటర్లు. ఏడ ఉంది మూసాపేటలో? రెండు దారులు చూపెడుతుంది. ఇది ఎంత 11 కిలోమీటర్స్, ఇది 12 కిలోమీటర్స్. వద్దు, నువ్వే కరెక్ట్ ఉన్నావు. సో ఈ 11 కిలోమీటర్ దారిలోకి వెళ్ళిపోదాం. బాలనగర్ మెయిన్ రోడ్ ఇట్లా పోయి, ఓకే రైట్. అక్కడ 2 బండ్లు ఉన్నాయి, ఒక బండి పోతే మన బండి పోయి పెట్టాలి. చాలా లోడ్ చేసుకుందాం వెహికల్. ఇది మన వెహికల్ లోడ్ అవుతుంది. లోడింగ్ చేసుకొని స్టార్ట్ అయిపోయినాను. లోడింగ్ జల్దీ అయిపోయింది. 3 ఐటమ్లు ఉండే, కాకపోతే పేపర్లు రావడానికే లేట్ అయ్యింది. జీడిమెట్ల ఏరియా అన్ని పెద్ద బండ్లే ఉంటాయి ఇక్కడ. పెద్ద బండ్లు అంటే డిసెంబ్లీ గురించి కాదు, ఇవి మన లీలాండ్లు, బొలేరోలు, బడా దోస్తులు. ఇక్కడ మార్కెట్ మొత్తం దాందే. అవే ఎక్కువ తిరుగుతుంటాయి ఇక్కడ.
చెంటి రోడ్ ఇంకో 7 కిలోమీటర్లు. వీళ్ళు లంబమాలు వేసుకొని కట్టుకుంటారు, మంచిగా కట్టుకుంటారు ఖతర్నాక్. నాకు ఇట్లా కట్టనీకనే రాదు. మీకు ఎవరికైనా ఇట్లా కట్టనీకి వస్తుందా లంబమాలు వేసుకొని? కామెంట్ చేయండి. నాకు రాదు ఇట్లా లంబమాలు కట్టడం, అందుకే నేను లంబమాలు లోడ్ అయ్యని. మస్తు కట్టుకున్నాడు కాక. ఇంకో 1 కిలోమీటర్ డిస్టెన్స్ చూపెడుతున్నది. అక్కడ నుంచి ట్రాఫిక్ ఉన్నది, లోపల నుంచి వచ్చేసి. సన్న గల్లీ. ట్రాఫిక్ జామ్. అట్లా వస్తే ట్రాఫిక్ జామ్ అవుతుందని ఇట్లా సందులకైనా వచ్చి ఈడ ట్రాఫిక్ జామ్లో ఇరికిన. అయ్యో నడవండ్రా. ఏంటి ఈడనే కాదు, ముందట కూడా ట్రాఫిక్ జామ్ ఉన్నట్టున్నది, రెడ్గా ఉన్నది. ఇది హెచ్పి కంపెనీ రోడ్. ఇది వీడికి లెఫ్ట్ పోతే ఆ ముందట కూడా ట్రాఫిక్ జామ్ ఉన్నట్టున్నది. అట్లకైనా పోయేది ఉండే, కాలిపల్లి ఇటు వచ్చిన. ఇవి కాక మలుపుకొని రిటర్న్ వెళ్ళిపోతున్నాడు. ఫైనలీ డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసినాము. స్టార్టింగ్లో చూపెడుతుంది, ముందు పోయి కస్టమర్కి ఫోన్ చేద్దాం. ముందట కూడా ట్రాఫిక్ జామ్ ఉన్నట్టు. ఏందేమో ఏడ జాగ్రత్త దొరుకుతాడ దవాన్ చేస్తా, కస్టమర్కి ఫోన్ చేస్తా. ఈ ట్రిప్ అయితే అయిపోయింది. ఆడ జాగానే లేకుండే, కొంచెం కూడా అన్లోడింగ్ షూట్ చేయలే. అందుకే క్యాష్ కలెక్ట్ చేసుకున్నాను, క్యాష్ ఇచ్చినాడు. 481. 5 స్టార్ చేసేద్దాం. అమౌంట్ మనకి 481 ఎంత వచ్చిందంటే ఇంత వచ్చింది. 481 91 కట్ చేసుకున్నాడు. 400 ఇచ్చిండు అనుకోండి, 399. ఈ ట్రిప్ అయితే ఇది క్లోజ్. టైం కరెక్ట్ 1:35 అవుతుంది. ఆ నుంచి వచ్చేసిన, ఎండ్ చేసి జాగా కూడా లేదు ఆడ. మూసాపేట్ బ్రిడ్జ్ కిందికి వచ్చేసిన. ఇక్కడైతే కొంచెం ఆపొచ్చు బండి. చూద్దాం ఇక్కడ నుంచి ఏమైనా బుకింగ్ వస్తాయని. రావాలి లెక్క ప్రకారం, మూసాపేట నుంచి అయితే రావాలి బుకింగ్స్. చూద్దాం. ఈడనే వెయిట్ చేస్తున్నాను. ఇంకా బుకింగ్ వచ్చింది ఇంకొకటి, 3rd బుకింగ్. ఈ నుండి సంగీత నగర్ సోమాజిగూడ 349. పికప్ డిస్టెన్స్ పికప్ 1 కిలోమీటర్ చూపిస్తున్నది. ఎక్కడుందేమో. ఓకే, పోయి లోడ్ చేసుకుందాం వెహికల్. ముందటి నుంచి యూటర్న్ తీసుకొని లెఫ్ట్కి వెళ్ళాలి. ఇదేమో మూసాపేట నుంచి వచ్చే దారి. ఈ గలీలోకి పోవాలి. వచ్చేసినాము పికప్ పాయింట్కి. వెహికల్ అయితే లోడ్ చేసుకుందాం. నడవండి. బుకింగ్ వచ్చింది, పికప్ లొకేషన్కి వచ్చినాను. ఇటు తిప్పిండు అటురా ఇటురా అన్నాడు. ఆఖరికి వస్తే ట్రిప్ క్యాన్సిల్ చేసేయండి. చూసినారా, ఇటు తిప్పి మళ్ళీ ట్రిప్ క్యాన్సిల్ చేసిండు. అక్కడికైనా యూటర్న్ చేసుకుని ఇక్కడికైనా వచ్చి రాంగ్ లొకేషన్ పెట్టినట్టున్నాడు, క్యాన్సిల్ చేసేసాడు. సరే ఏం చేస్తాం, నెక్స్ట్ బుకింగ్ కోసం వెయిట్ చేద్దాం.
ఓ పోతలేదేంది ఇది? పోయింది. ఓకే చూద్దాం, మళ్ళా ముందడికి పోయి మళ్ళీ అదే ఫ్లైఓవర్ కింద పోయి ఆగుదాం. ముందడ పోతే వస్తుంది ఫ్లైఓవర్, ఆడనే పోయి వెయిట్ చేద్దాం. మళ్ళీ ఫ్లైఓవర్ కిందికి వెళ్ళిపోదాం, కిందికి పోయి వెయిట్ చేద్దాం. బయట ఇక్కడ ఆగడానికి ప్లేస్ ఉండదు. సైడ్లో ఆగుదాం. చాలా ఉత్తగానే అటు ఇటు తిరిగి పెట్రోల్ వేస్ట్, డీజిల్ వేస్ట్ చేసుకొని వచ్చడం. మళ్ళీ వెయిట్ చేద్దాం. ముందు గుడ్విల్ ఇస్తుండే, ఇట్లా తిరిగితే పికప్ పాయింట్కి పోతే కానీ ఇప్పుడు ఇస్తలేరు. ఇప్పుడు వాళ్ళు సస్పెండ్ చేయకుండా ఉంటే చాలనుకుంటున్నాం మనం. లేకపోతే కస్టమర్ ఏదైనా డ్రైవర్ రిలేటెడ్ ఇష్యూ పెడితే ఇక వెళ్ళు, మా ఆట వినరు వెళ్ళు. ఓకే వెయిట్ చేద్దాం ఇంకా బుకింగ్ కోసం. టైం వచ్చేసి టైం ఎంత అవుతుందంటే పడుతుందా ఇంకా 2:10 అవుతుంది. ఓకే ముందు గుడ్విల్ ఇస్తుండే, ఇప్పుడు ఇస్తలేరు అని అన్నా కదా. వేసినారు వీళ్ళు, కంపెనీ వాళ్ళు మనకి గుడ్విల్ వేసినారు. 31 రూపీస్ గుడ్విల్ వేసినారు. 31 రూపీస్ హ్యాస్ బిన్ ఏమంటారు క్రెడిటెడ్ టు యువర్ వాలెట్ బై పోర్టర్. 31 రూపాయి గుడ్విల్ వేసినారు అన్నట్టు. మంచోళ్ళే పోర్టర్ వాళ్ళు. ఉత్తగానే తిరిగినా అనుకున్నా. వచ్చింది చూడండి. కాకపోతే 31 రూపాయి వేసిండు. పోనీ ఏదో ఒకటి వేసేయండు. నేను ఇంకా ఇన్నే వెయిట్ చేస్తున్నా. టైం 3 అవుతుంది. ఇప్పుడు ఒక బుకింగ్ వచ్చింది 604 రూపాయలు. ఏడికి అంటే దేశ్ముఖ్ కాలనీ, అంబర్పేట్, అజీజ్బాగ్. పికప్ డిస్టెన్స్ చూద్దాం. 2 లోపట్నే ఉండాలి నాకు తెలిసి. 1.7 ఉన్నది. చలో పోయి లోడ్ చేసుకుందాం. ఈసారి నేను ట్రిప్ క్యాన్సిల్ కాకుండా ఉంటే సరిపోతుంది. ఇది హెచ్పి కంపెనీ రోడ్డు. ఇంకో 600 కిలోమీటర్ చూపెడుతుంది. 600 మీటర్లు, కిలోమీటర్లు కాదు. అరే ఇక్కడ మళ్ళీ ట్రాఫిక్ జామ్ ఉన్నట్టుంది కదా. ఏదో అమ్మాయి ఇక్కడ మళ్ళీ ట్రాఫిక్ జామ్ ఉంది కదా. పెద్ద ట్రాఫిక్ జామ్ ఉన్నట్టుంది ముందటి వరకు. ఇలా ఇండియన్ ఆయిల్ కంపెనీ ఉంది కదా, దాని లోపల నుంచి వచ్చింది బుకింగ్. లోపల రిసెప్షన్ ఉందంట, అక్కడ పోయి ఫోన్ చేయమన్నాడు. ఇది రిసెప్షన్ దగ్గర వచ్చి ఆగమన్నాడు. ఇదికే లోడ్ చేసుకుందాం బైక్. ఇది మన ట్రిప్ స్టార్ట్ చేస్తున్నా. ఇది లోడ్. డ్రాప్ వచ్చేసి 18 కిలోమీటర్స్. చలో లోడ్ చేసుకొని వెళ్దాం. ఇది మన వెహికల్ లోడ్ అయింది. 4 ఐటమ్స్ ఉన్నాయి. మన వెహికల్ లోడ్ అయిపోయింది. ఇక్కడ గేట్ పాస్ ఇస్తే బయటికి పంపిస్తారు. ఇచ్చేసి బయటికి వెళ్ళిపోదాం. ఇక రోడ్ ఖాళీగానే ఉన్నది. అయినా వాళ్ళు పైనకేం పోతున్నారు చూడండి. ఇట్లాంటి వాళ్ళని హిందీలో చప్రి అంటారు. అక్కడ పోతున్నారు చూడాలి పైన వచ్చి. ఆయనకి ఏమవుతున్నారు, వాళ్ళు ఫుట్పాత్ మీదకి ఎక్కి పోతున్నాడు. అమీర్పేట్
తర్వాత నుంచి ఇక ట్రాఫిక్ స్టార్ట్ అవుతుంది అక్కడ దాన్ని కూడా. ఇలా సాటర్డే కదా, స్కూల్స్ హాఫ్ డే ఉంటాయి, లేకపోతే స్కూల్ బస్సుల వల్ల ఇంకా చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది. పంజాగుట్ట రోడ్ మొత్తం జామ్, ఆ సిగ్నల్ వరకు, ఖైరతాబాద్ సిగ్నల్ వరకు జామ్ ఉన్నట్టున్నది. ఇప్పుడే బయట పడ్డా అలాగే, నేను ముందట కూడా జామ్ ఉన్నట్టు ఉన్నది. మధ్యాహ్నం కూడా జామ్ ఉంటున్నది మధ్య ట్రాఫిక్. 4 అవుతున్నది మధ్యాహ్నం, సాయంత్రం అయిపోయింది అనుకోండి. ఇప్పటి నుంచి స్టార్ట్ అనుకోండి మెల్లమెల్లగా ట్రాఫిక్ జామ్ కావడం. ఇది హైమాక్స్. సెక్రటరేట్ వెనకాల వెళ్ళినాం అన్నట్టు. ఈ నుంచి ట్యాంగ్వాడ్ రోడ్ జాయిన్ అయిపోతాం. ఇటు ఫ్లైఓవర్ పైనకి తీసుకోమంటారు, తెలుగు తల్లి ఫ్లైఓవర్ పైనకి. నుంచి రైట్ తీసుకుంటే ఆ స్టీల్ బ్రిడ్జ్ వస్తుంది, నాయని నరసింహారెడ్డి ఫ్లైఓవర్ అంటారు. ముందటి నుంచి సీదా విద్యానగర్ రోడ్లో లైన్ అయినాం. ముందటి నుంచి లెఫ్ట్ తీసుకోవాలి లాస్ట్కి వెళ్ళినాక. చాలా పెద్దగా ఉన్నది ఫ్లైఓవర్. ఇది ఉస్మానియా యూనివర్సిటీ ఎంట్రీ. మనం ఈ రైట్కి వెళ్ళాలి. ఈ సందులకు ఇంతకుముందు కూడా వచ్చిన చాలాసార్లు. వచ్చేసినాము లొకేషన్కి. ముందట లెఫ్ట్ చూపెడుతున్నది, ఈ ఆటో పోయే లెఫ్ట్ అనుకుంటా. కస్టమర్కి ఫోన్ చేద్దాం వచ్చేసినాం. ఇది మన అన్లోడింగ్ అయిపోయింది. ట్రిప్ అయిపోయింది. ఇది 604 వచ్చింది. సార్ ఏమో 704 ఇచ్చినాడు. 100 రూపీస్ టిప్ అన్నట్టు. శ్రీనివాస్ సార్ గారు, థ్యాంక్ యూ అండి. ఈ బుకింగ్ డీటెయిల్స్ అయితే ఈడికి క్లోజ్. 5 స్టార్. ఈ 604 102 కమిషన్ తీసుకున్నాడు. మనకి 500 ఒకటి ఇచ్చినాడు. ఇక సార్ 100 రూపీస్ ఎక్స్ట్రా వేసినాడు కదా, 600 ఒకటి అనుకోండి. టైం వచ్చేసి ఎంత అవుతుంది? టైం 4:30 అవుతున్నది. చూద్దాం, వెయిట్ చేద్దాం ఇంకేమైనా వస్తాయా లేదా అని. ఈ బుకింగ్ అయిపోగానే 15-20 మినిట్స్ వెయిట్ చేసిన ఇంకో బుకింగ్ వచ్చింది. ఈ నుంచి ఆన్లైన్ పేమెంట్ 4 రూపాయలు తక్కువ 700 అనుకోండి.
ఏడికంటే కుక్కుడుపల్లి, పైప్ లైన్ రోడ్ కుక్కుడుపల్లి అంట. పికప్ డిస్టెన్స్ ఎంత ఉందో చూద్దాం. 2 కిలోమీటర్స్ 2 కిలోమీటర్స్ ఉంది పికప్ డిస్టెన్స్. చలో వెళ్దాం, నడవండి. వచ్చేసినాము పికప్ లొకేషన్కి. ఈ సిగ్నల్ నుంచి రైట్ తీసుకొని లెఫ్ట్ కొట్టాలి. ఇంకెంత 3 నిమిషాలు. 7 నుంచి లెఫ్ట్. లొకేషన్కి వచ్చేసినామంటుంది. కస్టమర్కి ఫోన్ చేద్దాం. ఏడుండు లోడింగ్కి పెట్టిన బండి. ట్రిప్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ట్రిప్ స్టార్ట్ చేసిన. డ్రాప్ లొకేషన్ వచ్చేసి 22 కిలోమీటర్లు అంట. ఓకే, లోడ్ చేసుకుందాం బండి. ఇది మన లోడు. హౌస్ కీపింగ్ సామాన్లు ఉన్నది. ఓకే, లోడింగ్ అయిపోయింది. హౌస్ కీపింగ్ సామాన్లు ఉన్నట్టున్నాయి మొత్తము. ఎట్లయితే మనం వచ్చినామో స్టీల్ బ్రిడ్జ్ ఎక్కి, అదే 9A నరసింహారెడ్డి ఫ్లైఓవర్ ఉన్న స్టీల్ బ్రిడ్జ్, అట్లనే మళ్ళీ ఎక్కి అవతలకి వెళ్ళిపోవాలి. ఇక ఎట్లయితే వచ్చినామో అట్లనే వెళ్ళిపోవాలి అవతలకి. ముందట ఉన్నది కదా ఫ్లైఓవర్ వస్తున్నది, ఆ సేమ్ అట్లనే ఎక్కి పైనకి వెళ్ళిపోవాలి. ఈడ కొంచెం చూసుకోవాలి టర్నింగ్ సిగ్నల్. చాలు, ఎట్లయితే వచ్చినామో అట్లనే మళ్ళీ ఎక్కి ఫ్లైఓవర్ అవతలకి వెళ్ళిపోదాం. ఈసారి ఫ్లైఓవర్ మొత్తం తీయను, వచ్చేటప్పుడే తీసినాను. మ్యాప్ ఎక్కడి నుంచో తీసుకెళ్తున్నది, అందుకనే 22 కిలోమీటర్స్ వచ్చింది అన్నట్టు. యాక్చువల్లీ అది ఉన్నది 18 కిలోమీటర్సే అది. ఇప్పుడు నేను లెఫ్ట్ తీసుకొని తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఎక్కి ఇక్కడ నుంచి స్ట్రేట్ వెళ్తున్నాను. 4-5 కిలోమీటర్లు డౌన్ అయిపోయింది, తగ్గిపోయింది. మ్యాప్ పెట్టుకుని పోతే 5 కిలోమీటర్లు ఎక్కువ అవుతుంది. సెక్రటరీ బ్యాక్ సైడ్ ఇంతకుముందు వెళ్ళినాం కదా, అదే రోడ్డు. మళ్ళా సేమ్ అదే రోడ్కి రిటర్న్ అవుతాం. ప్రస్తుతానికి ఖైరతాబాద్ ఫ్లైఓవర్ దగ్గర ఉన్న 13 కిలోమీటర్స్ ఉన్నది. ఎంతో చక్కగా లైన్ ఉన్నది, ఒకటే లైన్. ఈ నుంచి రైట్ తీసుకుంటే పంజాగుట్ట రోడ్డు, పంజాగుట్ట నుండి మూసాపేట్ తర్వాత వై జంక్షన్ కొంచెం ముందు పోయి యూటర్న్ తీసుకుంటే మన డ్రాప్ లొకేషన్. అది ఎటేటో తిప్పి 5 కిలోమీటర్లు ఎక్కువ చేసేసింది. మళ్ళా డౌన్ చేసి చెక్ చేస్తే అప్పుడు షార్ట్ కట్ కదా, అసలు ఇదే కరెక్ట్ రోడ్. ఇప్పుడే సిగ్నల్ ఓపెన్ అయింది. చాలా రోడ్ మొత్తం జామ్ ఉన్నది. ఆడ వరకు ఊళ్ళో తీరిపోతుంది. పంజాగుట్ట రోడ్లకి బయటికి వెళ్ళాలి. మెల్లగా అటు మొత్తం ట్రాఫిక్ జామ్ ఉన్నది. ఎన్నికల వారు చూస్తున్నారు, వీడియో చూస్తున్నాను అద్దంలో చూసి. ఇంకా పంజాగుట్ట రోడ్లోనే ఉన్నాము, పంజాగుట్ట సిగ్నల్ దగ్గర. ఈ సిగ్నల్ క్రాస్ చేస్తే కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంటుంది. ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాం ప్రస్తుతానికి. ఇంకో 9 కిలోమీటర్ ఉన్నది. ట్రాఫిక్ ఒడవనిస్తలేదు, అర్థమైతే లేదు. మళ్ళీ ఒకసారి మూసాపేట్ ఫ్లైఓవర్
ఈసారి దిగుతున్నా. ముందట ఉన్నది వై జంక్షన్, ఇంకో 6 కిలోమీటర్స్ ఉన్నది డ్రాప్ లొకేషన్. ట్రాఫిక్ దూల దిరిచేస్తున్నది. ఏం పబ్లిక్ ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళంతా. ఇవాళైతే టూ మచ్ పర్షాన్ చేస్తుంది ట్రాఫిక్ జామ్ నన్ను. ఈ బుకింగ్ తీసుకొని తప్పు చేసినట్టు ఉన్నది కదా. ఫుల్ ట్రాఫిక్ అంటే ట్రాఫిక్ ఉన్నది, పోతానే లేదు, కదులుతూనే లేదు. ఈ 3 కిలోమీటర్ల కోసమే అప్పటి నుంచి దిగుతూనే ఉన్నా మెల్లమెల్లగా. ఫైనల్లీ మనం చేసే యూటర్న్ వచ్చేసింది. ట్రాఫిక్ ఇంకా 1.5 కిలోమీటర్ ఉన్నది ట్రిప్. ఇక్కడ అల్లూరి సీతారామరాజు రోడ్డు లెఫ్ట్ తీసుకుంటున్నా. ట్రాఫిక్లకి బయట పడ్డా మొత్తం అంతా. ట్రాఫిక్లకి బయట పడ్డాను అని అనుకున్నాను కానీ ట్రాఫిక్ మొత్తం అట్లనే. ఇంకా 200 మీటర్లు ఉన్నది కానీ ఆ 200 మీటర్లో కూడా దూల తీరిపోయేటట్టు ఉన్నది. ఇది మన వెహికల్ అన్లోడ్ అవుతుంది. నేను కూడా చేస్తున్నాను, 100 రూపీస్ ఎక్స్ట్రా తీసుకొని ఇక చేస్తున్నాను. ఏదో ట్రాఫిక్, ఇది అన్లోడింగ్కి సరిపోయింది అలా నాకు. ఇది మన ట్రిప్ అయిపోయింది. అది అన్లోడింగ్ హెల్ప్ చేసినందుకు 100 రూపీస్ ఎక్స్ట్రా తీసుకున్నా. ఇదైతే పేమెంట్ ఆన్లైన్. 5 స్టార్ ఇచ్చేద్దాము. ఈ ట్రిప్ డీటెయిల్స్ వచ్చేసి అందరికంటే ఇది అనుకుంటా ఫస్ట్. ఇగో 695 అందుకని 118 తీసుకుంటే మనకి 577 ఇచ్చినారు. ఇంట్లో కూడా మనకి 100 రూపీస్ హెల్పింగ్ ఛార్జెస్. అయితే ఈ ట్రిప్ ఇడికే క్లోజు. ఇక నా దూల తీరిపోయింది, నాకు శాతం అయితే లేదు. ఇక ఇయ్యాలకి చాలు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. కలుసుకుంటాం అలా నెక్స్ట్ వీడియోలో. బాయ్. ఇయ్యాలకి సరిపోయింది కథ నాకు.